ఈ అమ్మాయి ఏంటి ఎవరైనా చూస్తారనే భయం కూడా లేకుండా రాహుల్ బాబు మీద అలా మీద మీద పడిపోతుంది. కొంపతీసి ఇద్దరేమైనా ప్రేమించుకుంటున్నారా? రాహుల్తో అంత క్లోజ్గా ఉందంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి అయి ఉంటుంది. ఫోన్ ఇప్పుడే రావాలా? హలో, ఆ అమ్మాయిని చూశాను. పల్లెటూరు అమ్మాయి అయినా సిటీ అమ్మాయిలా బాగానే మోడర్న్గానే ఉంది. ఆ రాహుల్ అంటి పెట్టుకుని మరీ సెల్ఫీ దిగుతుంది. సెల్ఫీలు దిగుతుందా? అవును. రాహుల్ పక్కనుంది మా అమ్మాయి మ్యాగీ. సరస్సు అనుకుని మా అమ్మాయిని చంపైపోయావు. మీరు ఫోన్ చేసి ఉండకపోతే మీ కూతురి తలలో బుల్లెట్ దిగుండేది. పెళ్ళైన వాళ్ళు కూడా ఇంతగా ఇదైపోరు. ఈ 200 బస్తాల్ని మార్కెట్కి పంపించండి. మిగిలిన 630 బస్తాల ధాన్యం సంగతి చూడండి. అలాగేనండి. ఏ చూడు, మా తాతయ్య కొంచెం పాతకాలం మనిషి. నువ్వు ఆయన దగ్గర కొంచెం పద్ధతిగా ఉండాలి. అలాగే బావా. పద. ఏ పద్ధతిగా ఉండమని చెప్తున్నాను కదా. చెప్పులతో లోపలికి వెళ్ళిపోతావా? సారీ బావా. కమ్. తాతయ్య ఏంటి గుమస్తా గారితో బిజీగా ఉన్నట్టున్నావు? అవునరా తాత.
మా తాతయ్య. హాయ్. బాగున్నారా అని అడగమని చెప్పాను కదా. బాగున్నారా తాతయ్య గారు? ఈ అమ్మాయి ఎవరు తాత? మా వదిన చెల్లెలు తాతయ్య, నాకు మరదలవుతుంది. ఓహో, అంటే సొంత మరదలన్నమాట. మా బావని చూడ్డానికి వచ్చాను. ఏయ్, నన్ను చూడ్డానికి చెప్తానంటే తాతయ్యని చూడ్డానికి వచ్చానని చెప్పు ప్లీజ్. అంటే మా తాతయ్య చాలా మంచివాడని బావ చెప్పాడు, అందుకే మిమ్మల్ని చూడ్డానికే వచ్చాను. మోసుది నాకుటింగో బాగా నటిస్తుంది. పెద్ద నటిలా ఉంది. వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకో. తాతయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. సుఖీ భవ. ఇప్పటి వరకు తిప్పుకుంటూ నడిచింది, ఇప్పుడు పద్ధతిగా నమస్కారాలు చేస్తుంది. అవును, ఇంతకీ నీ పేరేంటమ్మా? మ్యాగీ తాతయ్య గారు. మ్యాగీయా? ఉమ్, అంటే అర్థమేమిటి? ఆ, మ్యాగీ అంటే అంటే మ్యాగీ అంటే ఆహా, పట్నం వాళ్ళకి అది పెద్దయ్యా. పేర్లు పద్ధతులు అన్నీ కొంచెం వింతగానే ఉంటాయిలే. ఉమ్, మనుషులు ప్రవర్తనలు కూడా. గుమస్తా గారు, అయ్యా, అమ్మాయికి గది చూపించండి. అలాగేనయ్యా. వెళ్ళమ్మా. రామ్మా. ఇంకేంటి తాతయ్య కబుర్లేంటి? యాక్చువల్లీ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి తాతయ్య. అది ఏంటంటే ఎంత బావైతే మాత్రం అంతలా పై పైన పడిపోవాలా? ఏంటి తాత ఇది? ఆ, ఆ, అది చూసే వాళ్ళు ఏమనుకుంటారో అన్న ధ్యాస లేకుండా చేతులు పట్టుకుని నడవడాలేంటి? పగలబడి నవ్వుకోడాలేంటి? అమ్మాయి గారికి అసలు సిగ్గే లేనట్టుగా ఉంది. ఛీ, ఛీ. దాని సంగతి ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి?
ఏంటి ఇంతకీ ఆ అమ్మాయికి సరస్సు గురించి చెప్పద్దంటావా? అంటే అది తాతయ్య. మీ వాళ్ళందరికీ సరస్సు అంటే ఎందుకురా కోపం? మనలందరినీ కలపటానికి మీ ఇంటికి వచ్చింది, అందుకేగా మీ అందరికీ సరస్సు అంటే అంత కోపం. ఇప్పుడు అవన్నీ ఎందుకులే తాతయ్య. సరస్సు మీద నాకు ఎలాంటి కోపం లేదు. సరస్సు గురించి మ్యాగీకి తెలిస్తే మేడంకి సరస్సు మీదన్న కోపం ఇంకా ఎక్కువైపోతుంది తాతయ్య. మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని మీ ఇంటికొస్తే మీ అమ్మ నాకు పని మనిషికిచ్చే విలువ కూడా ఇవ్వలేదు. కానీ అదే సరస్సు మనకేమీ కానిది నన్ను కన్న తండ్రిలా చూసుకుంటోంది. అటువంటి సరస్సు గురించి అబద్ధం చెప్పమంటావా? నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో తాతయ్య. ప్లీజ్ తాతయ్య. బావా, ఒకసారి అర్జెంటుగా రావా? వస్తున్నా తాతయ్య. నీకిప్పుడు డీటెయిల్డ్గా అన్నీ చెప్పలేను. నా మీద నీకేమాత్రం ప్రేమన్నా సరస్సు గురించి మ్యాగీ దగ్గర చెప్పొద్దు, అంతే. ప్లీజ్ తాతయ్య. ఏయ్, ఏంటి అంత అర్జెంట్గా రమ్మన్నావు? ఈ ఉక్కు రావట్లేదు బావా, తీవా? ఏంటి దీనికి అంత పెద్దగా అరవాలా? అటు తిరుగు. చిచి, ఆ పిల్లకి సిగ్గు లేకపోతే లేకపోయింది, అత్తగాడికైనా ఉండాలి కదా. అవునులే, ఆడదానికే లేనప్పుడు ఇంకా మగాడికి ఎందుకుంటుంది? ఇంట్లో అందరూ ఉంటుండే గాని ఇలాంటివన్నీ చేస్తున్నారంటే ఇంకెవరూ లేకపోతే చిచి, కొంచెమైనా బుద్ధుండాలి. ఏమైంది సరస్సు? కోపంగా ఉన్నావేంటి? ఏ ఉండకూడదా? నేను మనిషిని కాదా? బాధ, సంతోషం, కోపం లాంటివి నాకు ఉండవా? ఉండకూడదా? మందులేసుకున్నారా? అయినా మీకు వంటగదిలో పనేంటి? ఏం కావాలో చెప్పండి, చేసి పెడతా. నాకేం వద్దు. మరెందుకు వచ్చారు? నువ్వు వంట చేసేటప్పుడు తాలింపు వాసన తప్ప ఏదీ బయటకొచ్చేది కాదు. అటువంటిది ఏంటి శబ్దాలు వినిపిస్తున్నాయి? ఎవరి మీద కోపం? ఎవరి మీదైనా నాకెందుకు ఉండదు కోపం? కోప్పడ్డానికి నేనెవరిని? నేను కోపంగా ఉన్నానా? సరే, రసం చేస్తే వంట అయిపోయినట్టే. పావుగంట ఆగితే భోజనం వడ్డిస్తా. అదేంటి చింతపండు రసం వేయబోయి కుంకుడు రసం వేస్తోంది? అమ్మ సరసు, చింతపండు. నాకెవరి మీద కోపం లేదని చెప్పానా? నేను మామూలుగానే ఉన్నాను. ఆ అమ్మాయి అలా మీ మనవణ్ణి రాసుకు పుసుకు తిరిగితే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? అలా మీద పడి మాట్లాడటం ఏంటి? ఎంత పట్టణాల్లో పుట్టి పెరిగితే మాత్రం ఆడపిల్లలంటే అలాగే ఉంటారా? ఓ, ఆ అమ్మాయి గురించా? పర్వాలేదులే. బావ మరుదులు కదా, ఎవరేమనుకుంటారు? పిచ్చి పిల్ల, నువ్వు నీ ఆగడాలు. బావమర్దులంట, బావమర్దులు. బావా, బావా, ఎక్కడున్నావు? బావా, 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 బుచ్చమ్మా, 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 బుచ్చమ్మ, మా బావ కనిపించాడా? మీ బావ ఎక్కడున్నాడో నాకేం తెలుసు? నేను రసం చేసుకునే పనిలో ఉన్నాను. మ్యాగీ, ఐడియా. బుచ్చమ్మా, మా బావ వచ్చి నన్ను అడిగితే నేను ఇక్కడ లేనని చెప్పు.
నేను అక్కడ దాక్కుంటాను, కొంచెం సేపు మా బావని ఆట పట్టిస్తాను. ఓకేనా? మ్యాగీ, మ్యాగీ, బావా అని పిలిచావు, కనబడవేంటి? రారా, నీ సంగతి చెప్తా ఇప్పుడు. హలో బుచ్చమ్మా, మా మరదలు వచ్చిందా ఇక్కడికి? నాకేం తెలుసు? నేనేమైనా అమ్మాయికి కాపలా మనిషినా? నన్ను అడుగుతున్నారేంటి? నేను డ్రెస్సింగ్ చేసే పనిలో ఉన్నా. అయ్యో బావా, రాహుల్ బాబు. బావా, అయ్యో ఏమేం బావా? మంట, కళ్ళల్లో మంట. ఒక్క నిమిషం బావా. పోయిందా బావా? లేదు, ఇంకా మంటగా ఉంది. ఇంకా మంట? అదలా కాదు, ఇలా రండి, నేను పోగొడతా. ఇలా రండి, తలంచండి, ముందుకు రండి, కళ్ళు చూపించండి. ఏం చేస్తున్నావు? మీరుండండి. మంట. ఏది? ఆగండి రాహుల్ బాబు. అరే తలంచండి. ఏం సరసు? ఏం చేస్తున్నావు నువ్వు? మీకేం తెలీదు, మీరు ఆగండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్లేదులే. నువ్వు నీ పిచ్చి పనులు. ఇది ఇలా చేయాలి. ఏం చేస్తే ఎలా తగ్గుతుందో నాకు బాగా తెలుసు. మా ఊళ్ళో పిచ్చి పిచ్చి ఆటలాడితే ఇదిగో ఇలాగే జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్పు బావా. ఏం చెప్పాలి? నీకోసం నేను అంత దూరం నుంచి వస్తే నువ్వు నాతో మాట్లాడకుండా ప్లాన్ చూసుకుంటావేంటి? బోర్ కొడుతుంది. ఏదో ఒకటి మాట్లాడు బావా. సర్లే, నువ్వే చెప్పు. నువ్వు చెన్నైలో ఉండకుండా ఈ ఊరు ఎందుకు వచ్చావు? ఎందుకోసం ఇక్కడ ఉంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు బావా. అసలు నీ ప్లాన్ ఏంటి బావా? నేను ఇక్కడికి వచ్చింది ఈ ప్లాన్ కోసమే. నా ప్లాన్ గనక వర్కౌట్ అయిందనుకో, నేను